ఇది మైండ్ఫుల్నెస్ మరియు కోరల్ ట్రీ సత్యాల గురించి తెలుసుకునే మన సంక్షిప్త వివరణ. మన శరీరాన్ని ఒక నగరంతో పోలుస్తూ నిబ్బాణ లేదా శాశ్వత విముక్తిని ఎలా సాధించవచ్చో ఈ బోధనలు మనకు చాలా ఆసక్తికరంగా వివరిస్తాయి. మొదటిది, మన శరీరాన్ని ఒక నగరంగా ఊహించుకోండి. ఈ నగరానికి ఉండే 6 ద్వారాలే మన 6 ఇంద్రియాలు. మరి ఇంత పెద్ద నగరానికి ఒక కాపలాదారుడు కావాలి కదా? ఆ కాపలాదారుడే మైండ్ఫుల్నెస్. మన మనసు అనే రాజును సురక్షితంగా కాపాడుతూ చెడును బయటే ఆపేసి సరైన విషయాలను మాత్రమే లోపలికి అనుమతించే పూర్తి బాధ్యత ఈ కాపలాదారుడిదే. రెండవదు, ప్రశాంతత మరియు అంతర్దృష్టి అనే 2 దూతలు. వీరు ఎంతో ముఖ్యమైన 8 అంచెల మార్గం గుండా ప్రయాణిస్తూ వస్తారు. ఒక భిక్షువు తన సాధనలో ఈ మార్గాన నిరంతరం అభ్యసించినప్పుడు ఈ 2 దూతలు నేరుగా ఆ రాజువద్దకు వెళ్లి నిబ్బాణ అనే అత్యున్నత సత్యాన్ని చేరవేస్తారు. చివరగా కోరల్ ట్రీ గురించి ఆలోచించండి. ఈ చెట్టు ఆకులు లేకుండా పూలతో లేదా విత్తనాలతో ఒక్కో ఋతువులో ఒక్కోలా కనిపిస్తుంది, అవునా? నిబ్బాణను చేరడం కూడా అంతే. శ్వాసను గమనించడం లేదా మూలకాలను విశ్లేషించడం లాంటి వేర్వేరు సాధనా మార్గాలు ఉన్నప్పటికీ అవన్నీ ఒకే సత్యాన్నే చేరుస్తాయి. కాబట్టి ఏది గొప్ప పద్ధతి అని వాదించుకోకుండా ఆ సత్యాన్ని గ్రహించడం చాలా ముఖ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే, మన మైండ్ఫుల్నెస్ అనే కాపలాదారుడు ఎంత అప్రమత్తంగా ఉంటే మన మనసు అంత త్వరగా ప్రశాంతతను స్వీకరించి శాశ్వత విముక్తిని పొందుతుంది.